అప్లికేషన్ హ్యాస్ బీన్ కమింగ్ ఇన్ అండి ఢిల్లీ నుంచి. అది మనం స్వాగతించాలి. నేను ఇందాకే మాట్లాడా అబౌవ్ ద పార్టీ లైన్స్ విభేదాలు మనకు లక్ష ఉండొచ్చు కాక వైసీపీ మీద టీడీపీ లోకల్గా ఉండే పార్టీలు బీజే జాతీయ పార్టీలు అయినా కూడా ఏంటంటే ఒక ఉమ్మడి ఎజెండాతోటి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఎజెండాతోటి అందరూ కూడా ఆయనకి ఇంక్లూడింగ్ ఐ బిలీవ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇస్తారనుకుంటున్నాను. సౌత్ మొత్తం సగం పైన మరి ఎన్డీఏ వైపు వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీలు ఎవరు గెలిచినా ఎన్డీఏకే మద్దతు. అట్లాగే తెలంగాణలో సగం స్థానాలు ఎన్డీఏకే దీంట్లో ఉంటాయి. తమిళనాడులో దగ్గర 5-6 తెచ్చుకోబోతున్నారు బీజేపీ. కర్ణాటకలో అసలు వాళ్ళు గతంలో ఏలిన రాష్ట్రం కర్ణాటక కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ షేర్ బోణి కొట్టబోతున్నారు. ఒకటన్నా తెచ్చుకుంటారు కేరళలో. ఎట్టి పరిస్థితుల్లో 102 స్థానాలు ఏమి ఉంటాయి మనకి సౌత్లో తీసుకున్నట్లయితే. దానిలో 115 అండి. అందులో ఇప్పుడు ఆల్రెడీ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీయే ఉంది. ఏది అంటే 30 స్థానాలతో ఈసారి అదే 60 కొట్టాలనేది వాళ్ళ. నేను అనుకోవడం మరీ 230కి పడిపోతుందని నేను అనుకోను. అది కనుక జరిగినట్లయితే అది రాహుల్ వేవ్ ఉన్నట్లు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కూటమి వేవ్ ఉన్నట్లు లెక్క. అంత వేవ్ క్రియేట్ చేయగలిగారా? ఆ వేవ్ రాకుండా అడ్డుకున్నది కూడా ఇండియా కూటమి పక్షాలే, బీజేపీ అడ్డుకోలేదు. ఆ వేవ్ రాకుండా అడ్డుకున్నది కూడా మమతా బెనర్జీయే, మాయావతే. మనం చూసాం ఏ విధంగా వాళ్ళు అక్కడుండి ఇటువైపు దోహదపడ్డారో. అంత వేవ్ ఉందని అనుకోను. 2014 ఫలితాలే ఉంటాయేమో బహుశా. వస్తే బీజేపీ తగ్గితే ఇంతకుముందు మనకి 2014 ఎన్ని ఉన్నాయి, 282 ఆడుగొట్టారు. అదేవిధంగా 270 మార్కుకి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇండివిజువల్గా తగ్గదు. కాకపోతే వచ్చేది భాగస్వామ్య పక్షాలపై ఆధారపడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావటం అనేది అది మంచికే వస్తుంది తప్ప చెడుకేమీ దారితీసే అవకాశం లేదు. ఒక రకంగా దేశంలో అన్ని రాష్ట్రాలకు అది ప్రయోజనకరంగా మారే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది ఇండియా ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఎందుకు బీజేపీ తగ్గే అవకాశం ఉంది? ఏది మోడీ ప్రభ తగ్గుతూ వస్తుందా, లేకపోతే ఇంత సడన్ ఫాల్ అది ప్రజల్లో వచ్చినటువంటి మార్పా? ఇంకా రాబోయే ప్రభుత్వంలో మోడీ చేయాల్సినటువంటి అంశాలేంటి మనం చూసాం. ఫస్ట్ 5 ఇయర్స్ ఆయన రూల్ 282 నుంచి 303కి వెళ్ళారు. అంటే ప్రజల్లో విశ్వాసం ఏ స్థాయిలో పెరిగిందో చూసాం. అది మరింతగా పెరుగుతుంది. మేము తెచ్చినటువంటి ఆర్టికల్ 370 కావచ్చు, ఇంకా ఉమ్మడి పౌరస్మృతి కావచ్చు, వీటన్నిటి ద్వారా మేము ఇండివిజువల్గానే 370 దాటుతాము. వాళ్ళు ఏదో టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఎంత? 404 404 ఎంపీ స్థానాలు కొడతామన్న దీంట్లో అంతగా పడిపోతుందా అనేది ఇది మనం ఊహాతీతంగా ఉందన్నమాట. అంత 230కి పడే అవకాశం లేదు. యోగేంద్ర యాదవ్ కూడా మనం చూసాం. ఏది ఆయన ఇచ్చినటువంటి అనాలిసిస్ దీంట్లో కూడా, అంచనాల్లో కూడా. నిన్న అమిత్ షా కూడా మాట్లాడారు ఈరోజు. ఏంటి 17 స్థానాల్లో ఏపీలో ఎన్డీఏ కొడుతోందని కూడా ఆయన అన్న. దీంట్లో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు 17 వీళ్ళు 8, 25 ఎన్డీఏ ఖాతాలోనే పడిపోతాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి డోకా ఏమీ ఉండదనే అనిపిస్తోంది. ఇది ప్రత్యేక హోదా అంశం కానీ, అమరావతి నిర్మాణానికి నిధులు కానీ, పోలవరం నిర్మాణం ముందు మనకి కావాల్సినటువంటి ముఖ్య అంశం. గత 5 ఏళ్లలో పోలవరం నిర్మాణం పూర్తిగా పడకేసిన పరిస్థితుల్లో కొంత ధ్వంసం కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పటికైనా ఈ 5 ఏళ్లలో అయినా సరే ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలి. ఏది? రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం. తర్వాత విభజన చట్టంలోని హామీలు, వీటన్నిటినీ కనుక సాధించగలిగినట్లయితే అటు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, ఇటు వైఎస్ఆర్సీపీ 2 అన్నీ కూడా మరి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? దీంట్లో ఎంత మేరకి సాధ్యాసాధ్యాలు అనేది మనకు సందేహాస్పదం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి వన్ సైడ్ అయిపోయిందని చెప్పి ఏదో ప్రభంజనం అని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇవి మామూలుగా నడుస్తున్న దీంట్లో వీళ్ళేమో ఏర్పాట్లలో ఉన్నారు. ఏది? ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి వెళ్తూనే చెప్పారు. విశాఖపట్నం ఆయన ప్రచార సభల్లో కూడా చెప్పారు, 2nd టైం నేను విశాఖలోనే ప్రమాణం చేస్తామని. ఇక వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి ఏది ఆ ముహూర్తం తర్వాత అక్కడ హోటల్ రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి విశాఖపట్నంలో అని. నెక్స్ట్ మీరు అన్నారేంటి రైళ్ళు, విమానాలు, బస్సుల్లో కూడా సీట్లు
ఫిలప్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి. ఇలాంటి వార్తలు గతంలో మనం చూడలేం. ఏది గతంలో ముఖ్యమంత్రులు చక్కగా కౌంటింగ్ దాకా వేచి ఉంచేవాళ్ళు, అధికార పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ. ఇలాంటి ఫేక్ ప్రచారం లేకపోతే ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అప్రదిష్ట పాలవుతాయి, నవ్వుల పాలయ్యే అంశాలుగానే చూడాలన్నమాట. వీటిల్లో ఏదైనా రేపటి ఫలితం మాత్రం ప్రజా తీర్పు. శివపార్వతి ఇందాక అన్నట్లుగా తను ఎక్కువగా ఏం అడ్రస్ చేస్తోంది, అక్కడ పల్నాడులో హింస లేకపోతే అశాంతి, ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలపైనే తను మాట్లాడిన దాంట్లో ఇంకా వారం రోజులు, ఏది కౌంటింగ్, ఈ వారం రోజులు ప్రశాంతంగా గడవాలా, అందరి కార్లు తగలబడకుండా ఉండాలా. ఈ వారం రోజులే కదా సార్, వారం రోజుల తర్వాత మరో 10 రోజులు ఏది కౌంటింగ్ తర్వాత హింస. అది ఒకవేళ ఎన్డీఏ తెలుగుదేశం కనుక గెలిచినట్లయితే, కాకతాళీయంగా మీరు కానీ నేను కానీ ఆమె కానీ ముగ్గురం ఒకటే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళం, మనకి తెలుసు పల్నాడు అంటే ఏంటి, పల్నాడు హింస ఎలా ఉంది తెలుసు. కాబట్టే మనలో అంత ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దేశం ఆశ్చర్యపోతుంది, ఇవాళ రాష్ట్రం ఆశ్చర్యపోతుంది. ఒక్కొక్కటి కథలుగా అక్కడికి వస్తున్న, పల్నాడు నుంచి వస్తున్నటువంటి చూసి మనమన్నీ అనుభవించే ఇక్కడికి వచ్చాం. కాబట్టి పల్నాడులో ఇది కొత్త అని మనమేమీ అనుకోవట్లేదు. కాకపోతే మీరన్నట్టు కౌంటింగ్ అనంతర హింస ఏ ఛాలెంజ్. దాన్ని మీటప్ అవ్వగలదా ఈ అధికార యంత్రాంగం, దాన్ని మీటప్ అవ్వగలదా డీజీపీ, కేంద్ర హోం బలగాలు కానీ, సిఎస్ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కానీ, అది ఒక సవాల్గా తీసుకోవాలి, దాన్ని అణిచేయాలి. అది ఎవరైనా సరే, ఏది రేపు గెలిచింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కనుక గెలిచినట్లయితే ఈ 5 ఏళ్ల అణిచివేత పైన వాళ్ళు తిరగబడే అవకాశం ఉంది, వాళ్ళు తగలబెట్టే అవకాశం కూడా ఉన్న దీంట్లో. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు బాధలు పడ్డారు, వాళ్ళ తోటలు నరికేశారు, వాళ్ళ ఇది బీళ్లు పెట్టారు, పొలాలు బోర్లు ధ్వంసం చేశారు, గ్రామ బహిష్కారాలు చేశారు. సేమ్ ఎపిసోడ్ రిపీట్ అయ్యే అవకాశం కాకుండా చూసుకోవాలి. అదొక సవాల్గా తీసుకుని కౌంటింగ్ అనంతర హింస అయినా వీళ్ళు అణిచేసి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచుతారని ఆశించాలి. రైట్.